ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీకూర్మం అయితే చూసాము. ఇందులో ఈరోజు తాబేళ్లను గుట్టలుగాను ఒక పక్కన పడేసి మంటలుగాను అంటే కాల్చి దహన సంస్కారాలు అయితే చేయడం జరిగింది. దానిపైన బజరంగ బల్ ఒక కార్యకర్తలు అయితే వచ్చి ఇక్కడ వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఎక్కడా లేనటువంటి నక్షత్ర తాబేళ్లని ఈరోజు మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అదే విధంగాను శ్రీ విష్ణుమూర్తి మహావిష్ణుమూర్తి యొక్క అవతారాలైనటువంటి దశావతారాల్లో ఒక అవతారం అయినటువంటి శ్రీకూర్మనాథం యొక్క అవతారము ఈ తాబేలు. అటువంటి తాబేరుల సంరక్షణలో ప్రస్తుతం ఈ ఆలయం అయితే విఫలంలో అయితే చెందిందని స్పష్టంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన అయితే తెలుస్తున్నాం. చూడండి, తాబేలుకి తగినటువంటి ఈ షెడ్ కానీ కరెక్ట్గాను లేదు. అలాగే ఈ తాబేలు నీడగా ఉండాలి, చెట్లు కానీ మంచి పొదలకు పెట్టాలి, నీరు కానీ వీటికి కావాల్సినటువంటి సంరక్షణటువంటి ఆహారం కూడా ఎక్కడా కూడా లేదు. అంటే భక్తులు ఇచ్చినటువంటి ఆహారపు టోకెన్ల ద్వారా భక్తులే దీనికి ఈ ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది. గోంగూర కానీ ఇవి తప్పాను అంటే కేవలం ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఒక ఆకుకూరలు గోంగూర తప్ప ఎటువంటి కూడాను వీటికి ఆహారం కూడా కొరత ఉన్నది. ఈరోజైతే శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయి వాటిని కాల్చి దహన సంస్కారాలు అయితే చేయడం జరిగింది. అసలు ఇన్ని తాబేలు అంటే లెక్కకు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 15 తాబేలు అని చెప్తున్నారు. అయితే ఈ తుప్పల్లో తీసినట్లయితే వీటన్నిటిని బలవంతంగా అయితే కాల్చడం అన్నది జరిగిందనేది. అంటే ఒకేసారి ఇన్ని తాబేళ్లు ఎక్కడ చనిపోయాయి, ఇన్ని తాబేళ్లు ఎక్కడ ఒకేసారి చనిపోయాయి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికోసం అయితే హిందూ పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా డిమాండ్ చేస్తున్నారు. తుప్పల్లో కూడాను కొన్ని అంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నటువంటి 15 అన్నది కాదు, కొన్ని ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ తుప్పలు తీసినట్లయితే వీటిలో చనిపోయినటువంటి తాబేలు ఎన్ని అన్నది కంప్లీట్ గా లెక్క దొరుకుతుంది అంటున్నారు. వాళ్ళ రికార్డు ప్రకారంగా 222 తాబేళ్లు అయితే ఉన్నాయి అంటున్నారు. అందులో 2 తాబేళ్లు మాత్రమే చనిపోయాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కాలిపోయిన తాబేళ్లు సుమారు ఒక 50 నుంచి 100 తాబేళ్ల వరకు అయితే ఉన్నది. అసలు ఇన్ని తాబేళ్ళని ఎలా చంపారు, ఎందుకు చంపారు అన్నది, అసలు ఎవరు దీనికి ఇంత అంటే దారుణాన్ని ఒడిగట్టారు, ఒకసారి మన హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూర్మావతారం సంబంధించినటువంటి దేవాలయం ఒకటే ఉంది మన దేశంలో. అటువంటి దేవాలయంలో పూర్తిగా నక్షత్ర తాబేలు అని చెప్పి అంటాం వీటిని. ఈ జాతి ఇంకెక్కడ ఉండదు. అటువంటి తాబేలు సంరక్షణ చేయడానికి ఈ శ్రీకూర్మ దేవస్థానంలో గ్రీన్ మెర్సీ అనే సంస్థకు అప్పచెప్పారు. కానీ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే 2 తాబేలు చనిపోయాయని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితి చూస్తుంటే సుమారు ఒక 20 నుంచి 30 తాబేళ్ళ వరకు కూడా చనిపోయి దహనం ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంకా డొంకలు గట్ట అన్ని బయటకు చేస్తే ఇంకా ఎక్కువే ఉన్నాయి. కాబట్టి సుమారు ఒక 50 వరకు తాబేళ్ళు ఇక్కడ చనిపోయినట్టు ఉన్నాయి, దహనం చేసేసారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం ఇది. ఎందుకంటే ఒక వన్యప్రాణి చనిపోతే పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్టుని కంపల్సరీగా ప్రభుత్వానికి చెప్పాలి. అటువంటిది ప్రతి నెల కూడా 2-3 తాబేలు ఇది అవుతున్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇది మొదటి దేవస్థానంగా పరిగణించబడిన శ్రీ కూర్మనాథ స్వామి ఒక దేవస్థానంలో ఈ తాబేళ్ల దుర్మరణం అనే వార్త విశ్వ తెలియగానే ఈరోజు ఇక్కడికి పరిశీలనకి జిల్లా శాఖ అంతా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గమనించింది ఏంటంటే కేవలం 10-15 చనిపోయి దాన్ని తగలబెట్టారని చెప్పారు. ఇక్కడ చూస్తేనే బయటకు కనిపిస్తున్నాయి 15-20, ఇంకా లోపల ఏంటో తెలియదు. ఆ గ్రీన్ మెర్సీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, దాని పోషణకి ఇస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు అని చెప్తున్నప్పటికి కూడా మేము అనేక సార్లు శ్రీకూర్మ దేవస్థానము పరిశీలించడం జరిగినప్పుడు అక్కడ తగిన మేత ఏ రోజు ఉండదు. అలాగే ఒక మనిషిని పెడతారు, ఆ మనిషి ఏ రోజు దాన్ని శుభ్రంగా చూసుకునే దాఖలాలు కూడా మాకు ఎప్పుడు కనిపించలేదు. అలాగే ఈరోజు ప్రతి నెల 1-2 చనిపోతున్న రిపోర్ట్ ఇచ్చినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారము, స్వామివారి అవతారం ఇది. అవతారం అయినప్పుడు చనిపోయిన వెంటనే పోస్ట్ మార్టం చేయాలి. తగు రిపోర్ట్లు ఎండోమెంట్ ఆఫీసులో పక్కాగా రిపోర్ట్లు ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అవేమీ ఇక్కడ కనిపించడం లేదు. ప్రత్యేకించి ఇదంతా కూడా ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల యొక్క నిర్లక్ష్య ధోరణికి పరాకాష్గా కనిపిస్తుంది. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే రీతిలో లేరు. కేవలం వచ్చిన ఆదాయాన్ని పట్టుకెళ్ళడము, ఉద్యోగ జీతాలను పట్టుకెళ్ళడమే తప్ప ఈ దేవాలయం ఈ సంస్కృతి నాదని ఏ ఉద్యోగస్తుడు కూడా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. అలాగే ఇక్కడ ఈవో కూడా గత
కొద్ది రోజులుగా ఈవో కూడా ఇక్కడ లేడు. కేవలం ఇన్ఛార్జ్ ఈవో పెట్టే ఈ పరమ పవిత్రమైన ప్రపంచంలో మొదటి దేవస్థానాన్ని ఈవో లేకుండా నడిపిస్తుంది కమిషనర్ డిపార్ట్మెంట్. కాబట్టి త్వరితగతిన ఈవో నియమించి ఈ యొక్క ఇలాంటి సంఘటనలు మరి జరగకుండా చూడాలి. పురాతన కాలంలో ఈ దేవాలయము కాపాడడం కోసము, తురకల నుండి సాయిబుల నుండి కాపాడడం కోసము పోతను పూసి కాపాడిన చరిత్ర ఉంది. అలాంటి ఈరోజు తాబేలను కాపాడుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక దేవాలయం కట్టడాన్ని కాపాడింది హిందూ సమాజం ఆ రోజుల్లో పోత పూసి. అలాంటిది ఈరోజు తాబేలను కాపాడిన పరిస్థితిలో ఉండడము శోచనీయము, చాలా బాధాకరము. ఈ దుర్ఘటన చూసి మాకు చాలా బాధ కలిగిస్తుందండి. రాజకీయంగా పరక అక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, అంతేగాని దైవత్వం అనేది హిందూ దైవత్వం అలాంటిది ద్వితీయావతారం అయినట్టు శ్రీకూర్మనాథ టెంపుల్లో ఇలాంటి తాబేళ్ళు దుర్మార్గం అంటే ఇలాగ కాల్చి చంపడం అనేది చాలా దౌర్భాగ్యం సార్. ఇంత దారుణానికి ఒడికట్టిన వారు ఎవరైనా సరే వాళ్ళు కఠిన శిక్షకు గురవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇలాగ ఎవరైనా చేస్తారండి? ఇది పద్ధతి అండి? ఇది మన మామూలుగానే చిన్న ప్రాణాలు పోతాయి, అలాంటిది ఇలాంటి దేవస్థానంలో శ్రీకూర్మ దేవస్థానం స్టార్ తాబేలు ఇది చాలా రేర్ తాబేలు అండి. వీటి కోసం మా గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది సార్ మాకు, ఈ స్టార్ తాబేలు ఎక్కువ పుట్టాయని చెప్పేసి. అలాంటిది ఈ దేవస్థానంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం. ఎన్ని తాబేళ్ళు అంటే లెక్కకు వీళ్ళు చెప్తుంది ఈ గ్రీన్ మెస్టీ అనే సంస్థ ఏంటంటే ప్రతి ఏడాది ప్రతి నెల కూడా చనిపోతూ ఉంటాయి. 1-2 తాబేలు చనిపోవడం అనేది వాటికి సహజంగానే మరణిస్తుంటాయి అంటున్నారు. కాకపోతే ఇక్కడ చూస్తే లెక్కకి ఇంకా అంతు చిక్కనటువంటి తాబేలు కణనాలు అయితే దొరుకుతున్నాయి. చనిపోయినటువంటి అంటే నిర్జీవంగా పడినటువంటి శవాలుగా మారినటువంటి తాబేల్ని అసలు ఎవరు కాల్చాల్సి వచ్చింది, ఎందుకు కాల్చారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇంకా ఈ డొంకలు తీసినట్లయితే, ఈ తుప్పల్లో తీస్తే ఇంకా ఎన్ని తాబేలు చనిపోయాయి. అవి అంటే ఇందులోనే మంట పెట్టి దహనం చేస్తున్నప్పుడు కొన్ని తప్పించుకోవాల్సిన ప్రయత్నంలో కూడా తుప్పల్లోకి వెళ్ళి చనిపోవడం కూడా జరిగింది. ఒకసారి చూస్తే ఇది చాలా బాధాకరమైన విషయం.